ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రభుత్వాలు దురదృష్టవశాత్తు సాహిత్యాన్ని ప్రోత్సహించడం లేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం కాకినాడలోని దంటు కళాక్షేత్రంలో 2 రోజుల పాటు నిర్వహించే అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కొందరు భాష చాలా ఎబ్బెట్టుగా వెటకారంగా మాట్లాడుతున్నారన్నారు. ఓనమాలు మాత్రమే నేర్చుకుంటే తెలుగు ఆనవాళ్లు ఉండవని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 30వ వార్షికోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పాల్గొని సాహితీ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మాతృభాష అయిన తెలుగు భాష సంస్కృతులను ముందు తరాలకు అందించాలని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతికత విజ్ఞానాన్ని భాషాభివృద్ధికి అనుకూలంగా మరల్చుకుని ఎన్నో నూతన అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. దాని ద్వారా భాషా సంస్కృతులను అభివృద్ధి చేసుకోగలమని తెలిపారు. భాషను మరిచిపోయిన నాడు మన సంస్కృతికి కూడా దూరమవుతామనే విషయాన్ని గుర్తెరగాలన్నారు. తెలుగులో ఉన్న అనంతమైన సాహితీ సంపదను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యతను తీసుకుని తెలుగు భాష కోసం కృషి చేస్తున్న సంస్థల సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, పద్మభూషణ్, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ మండలి బుద్ధప్రసాద్, పలువురు రచయితలు, కవులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో మిమ్మల్ని అందరినీ కలవడం ఎంతో ఆనందంగా ఉంది. చొరవ తీసుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారికి, వారితో పాటు ఈ తూర్పుగోదావరి జిల్లా రచయితలందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మంచి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కాకినాడలో ఏర్పాటు చేయడం మరింత సంతోషదాయకం. సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా, భౌగోళికంగా తెలుగువారికి కాకినాడ ఎంతో ప్రసిద్ధమైనది, ప్రత్యేకమైనది. ఇక్కడ మెక్లారెన్ స్కూలు, పిఠాపురం రాజావారి కళాశాల, రంగరాయ వైద్య కళాశాల, ఓడరేవు పరిశ్రమలు, ఇంకెన్నో సంస్థలు ఉన్నాయి. శ్రీ దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు మొదలుకొని ఎంతోమంది కవులు, రచయితలు, సినీ ప్రముఖులు కాకినాడ యొక్క ఖ్యాతిని నిలబడిపోయేశారు. మన రాష్ట్రంలో నాకు తెలిసి ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటై ఇంకా కొనసాగుతున్న నగరం ఏమన్నా ఉందంటే అది కాకినాడ మాత్రమే అని చెప్పి నేను భావిస్తున్నాను.